గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడి. నేను మీ సంగీత. ఈ మధ్య కాలంలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేకనో, లేదు అనుకుంటే సీరియస్ కండిషన్లో మనం తీసుకెళ్ళినప్పుడో, లేదు అంటే కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ అయినప్పుడో, లేకపోతే హెల్త్ బాగాలేనప్పుడో, లేకపోతే సివియర్ కండిషన్లో ఉన్నప్పుడో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్స్ వాళ్ళ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో పేషెంట్ మనకు తెలియకుండానే చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు, అరే మేము తీసుకొచ్చేటప్పుడు బాగున్నాడు, ఇక్కడికి రాగానే చనిపోయాడు అంటే డాక్టర్ ఏదో చేశాడు, డాక్టర్ ఏదో తప్పు ట్రీట్మెంట్ చేశాడు కాబట్టే మా పేషెంట్ చనిపోయాడు అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఇవి నిజం కూడా అయి ఉండొచ్చు, అంటే ఇవి నిజమైన దాఖలాలు ఉన్నాయి, కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ రీసెంట్గా హైదరాబాద్లోని అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఫైల్ అవ్వడం జరిగింది. అదేంటంటే అక్కడ ఏదైతే ఉందో ఒక హైదరాబాద్లోని అల్వాల్లో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్న మురహరి గౌడ్ అని చెప్పేసి ఆ పర్సన్ ఏం చేశాడంటే ఒక పేషెంట్ని తీసుకురాగానే అతను ఒక ట్రీట్మెంట్ చేశాడు. చేసిన తర్వాత ఆ పేషెంట్ ఏం చేశాడు, చనిపోయాడు. కొద్దిసేపటికి చనిపోగానే డాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్లనే మా పేషెంట్ చనిపోయాడు అని చెప్పేసి వారు ఏం చేశాడు, ఆరోపణలు చేసేసి వాళ్ళు కుటుంబ సభ్యులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఆ ఎస్ఐ ఈ యొక్క ఆర్ఎంపీ డాక్టర్ని వేధింపులకు గురి చేయడం జరిగింది. అంటే ఇలా నువ్వు చంపేశావంట, అసలు నీ వలన చనిపోయారంట, నువ్వేమిచ్చావు, ఏంటిది, ఏ మెడిసిన్ ఇచ్చావు అని చెప్పేసి అతన్ని రోజు హింసించడము, కాల్స్ చేయడము, స్టేషన్కి రమ్మని చెప్పేసి పిలవడము, ఇలాంటివన్నీ ఎక్కువగా చేయడం వల్ల అరే నేను చెయ్యలేదు అని చెప్పినా, లేకపోతే అతని యొక్క చెప్పేతున్నా కూడా వినకుండా పట్టించుకోకుండా పోవడం వల్ల ఆ ఎస్ఐ యొక్క వేధింపులు తట్టుకోలేక ఆర్ఎంపీ డాక్టర్ అయిన మురహరి గౌడ్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అంటే నేనేం చెప్తున్నాను అంటే ఇప్పుడు లీగల్గా మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు అక్కడ నువ్వు చంపావు అని చెప్పేసి ఆరోపణ చేస్తూనే వారు ఏం చేశారు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీసులు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఆ ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచి ఇప్పుడు పేషెంట్ యొక్క రిపోర్ట్స్ నువ్వు తీసుకున్నావా, అసలు నీకు సర్టిఫికేట్, ఆర్ఎంపీ డాక్టర్స్ కూడా ఒక సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ ఉందా లేదా, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ అల్వాల్లో అతను ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేయడం జరుగుతుంది, అసలు ప్రజల దగ్గర అతనికి ఎలాంటి పేరుంది అని చెప్పేసి, కొంతమంది వాళ్ళది అస్తవాసి బాగుంది, ఏ టాబ్లెట్ ఇచ్చినా సరే మనం వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు కదా. అలా అక్కడ ఉన్న వారికి మంచిగానే జరిగిందా, ఆరోగ్యపరంగా అన్నీ బాగున్నాయా అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. దాంతోపాటు ఒకవేళ ఆరోపణలు వచ్చాయి కాబట్టి, లేదా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఎఫ్ఐఆర్ అయినా ఫైల్ చేసి ఇమీడియట్గా ఏం చేయాలి, అతన్ని ముందైతే రిమాండ్కి పంపించాలి. అలా పంపించకుండా ఇక్కడ ఇన్స్పెక్టర్ ఏం చేశాడు అంటే ఎస్ఐ ఏం చేశాడు అంటే వేధింపులు చేశాడు. అంటే రోజు పిలవడం కానివ్వండి, కాల్ చేయడం కానివ్వండి, ఏం చేశావు, ఎందుకని చంపేశావు, అసలు ఇలా ఏంటిది, కుటుంబ సభ్యులు నన్ను అడుగుతూ ఉన్నారు, నువ్వేమంటావు, ఇదంతా కూడా మరి ఎందుకంత డ్రాగ్ జరిగిందో, వారిద్దరి మధ్యలో ఏం సంభాషణ జరిగిందో, లేకపోతే కుటుంబ సభ్యులు ఏం చెప్పారు అనేది మాత్రం ఇప్పటి వరకు ఇంకా బయటికి రాలేదు. కానీ బేసిక్గా అయితే ప్రాసెస్ ఇది ఉంటుందన్నట్టు. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పేషెంట్ను ఏ కండిషన్లో తీసుకెళ్ళడం జరిగింది, అతనికి ఏ ఒక ఆరోగ్య పరిస్థితి అనే దానిపైన తీసుకెళ్లారు, అంటే అతనికి అస్తమా ప్రాబ్లం వల్ల తీసుకెళ్లారా, లేదు అంటే బ్రీతింగ్ అంటే హార్ట్ స్ట్రోక్ ఏమన్నా వచ్చిందని చెప్పేసి తీసుకెళ్లారా, కళ్ళు తిరిగి కింద పడిపోయారా, జ్వరం వచ్చిందా, వామిటింగ్స్ వచ్చాయా, ఏ ఒక్క కారణం వల్ల తీసుకెళ్ళడం జరిగింది, అతనికి ఇదివరకు ఆ పేషెంట్ కండిషన్ ఏ విధంగా ఉండేది, అంటే హెల్దీగా ఉన్న పర్సన్ ఒకేసారిగా నీరసించిపోయి అనారోగ్యానికి గురి కావడం జరిగిందా, లేదు అనుకుంటే అనారోగ్యంగా ఉండి ఆల్రెడీ పేషెంట్ సరిగ్గా లేని ఆరోగ్య స్థితి లేని పర్సన్నే తక్కువ ఖర్చు అవుతుంది కదా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అని చెప్పేసి అక్కడికి తీసుకురావడం జరిగిందా, ఇవన్నీ కూడా ముందు స్థాయిలో లోకల్గా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలి పోలీసులు. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వస్తుందో, వచ్చిన తర్వాత అప్పుడు నిజంగానే ఇలా జరిగింది, పేషెంట్ నిజంగానే ఇతని వల్ల చనిపోయాడు, ఈ ఇంజక్షన్ ఇస్తే చనిపోయాడు, లేదు అంటే ఈ ట్యాబ్లెట్ ఇస్తే చనిపోయాడు, లేదు అంటే అతను వెళ్ళంగానే ఫస్ట్ వైటల్స్ చెక్ చేస్తారు, అంటే బీపీ, షుగరు అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసిన తర్వాత ఏ కండిషన్లో ఉన్నాడో, హార్ట్ బీట్ ఏ స్థాయిలో కొట్టుకోవడం జరుగుతుంది, ఇవన్నీ కూడా చూసిన తర్వాత అప్పుడు ఓకే అనుకుంటే ఓకే, లేదు అంటే ముందు వెళ్ళంగానే ఇవి చూస్తారు కదా, అవి చూడని పక్షంలో అంటే ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఈ మధ్య కాలంలో చాలా వరకు గ్రామాలలో ఆర్ఎంపీ డాక్టర్దే ఎక్కువ నడుస్తుంది, మామూలు ఎంబీబీఎస్ డాక్టర్స్ని అస్సలు వాళ్ళు నమ్మరు.
కేవలం ఆర్ఎంపీ డాక్టర్ని మాత్రమే నమ్ముతారు. అంటే ఇంత పెద్ద సిటీలో అల్వాల్ కూడా చాలా మంచి డెవలప్డ్ ఏరియానే, అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ని నమ్ముకోవడం అనేది వాళ్ళు చేసిన ఒక మిస్టేక్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అనేది పక్కన పేషెంట్ ఉన్నప్పుడు మనకు ఆ సిచ్యువేషన్ తెలుస్తుంది. కాబట్టి ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళవాలని అనేది అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు మాత్రమే అది తెలుస్తుంది. అలా కాకుండా దగ్గరలో ఉంటుంది, ఏం పర్వాలేదు, తక్కువగా ఒక 100 రూపాయలు 500 అయితే మొత్తం అయిపోతుంది, అదే వేరే హాస్పిటల్స్కి వెళ్ళామనంటే ఖచ్చితంగా వేలల్లో లక్షలలో డబ్బులు అవుతాయి, మన వల్ల లేదు అని చెప్పేసి మనము అక్కడ కకృతి బుద్ధి పడ్డామా, మన పర్సను నిజంగానే బయట తీసుకొచ్చుకోలేము వెనక్కి, అక్కడ మరణించడమో లేకపోతే ఇంకేదో దానికి గురవ్వడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ ఆర్ఎంపీ డాక్టర్ విషయంలో మాత్రము అతను నేను ట్రీట్మెంట్ సరిగ్గానే ఇచ్చాను, నా వల్ల ఎలాంటి తప్పిదం జరగలేదు అన్నా కూడా వేధింపులు తట్టుకోలేక ఒక మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. అక్కడ అంత వేధించాల్సినంత అవసరం కూడా లేదు. చాలా క్లియర్గా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి తర్వాత ఎంక్వైరీ చేసేసి అతనికి నిజంగానే సర్టిఫికేట్ ఉందా లేదా, సర్టిఫికేట్ లేకపోతే ఎలాంటి సెక్షన్స్, తర్వాత అతను మనిషిని చంపినప్పుడు మనిషిని ఒకవేళ నిజంగానే ఇతను మెడిసిన్ ఇవ్వడం వల్లనే చనిపోయాడు అంటే అతను ఏ మెడిసిన్ ఇచ్చేది అనేది అక్కడ రాస్తారు. రాసిన మెడిసిన్నే సిస్టర్ అనేది ఇవ్వడమో లేకపోతే డాక్టర్ ఇంజెక్షన్ చేయడమో చేస్తారు. కాబట్టి అదన్నా లేదంటే వీళ్ళు మెడికల్ షాప్లో నుంచి ఏమైనా మెడిసిన్స్ రాసిన తర్వాత తీసుకొచ్చారా, ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత అప్పుడు వేధింపులు చేయడమో లేకపోతే ఇంకేదో చేయడమో చేస్తే బాగుండేది. అనవసరంగా లేని ఆరోపణలు ఎదుర్కొంటున్నానని చెప్పేసి మనస్తాపానికి గురైపోయి ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారో మురహరి ఆయన వచ్చేసి చనిపోవడం జరిగింది. ఏదేమైనా సరే కానీ చాలా వెసులుబాట్స్ ఉన్నాయి, చాలా లీగల్గా యాక్షన్స్ ఉన్నాయి, లీగల్గా మనం స్టెప్స్ తీసుకోవడానికి ఉన్నాయి. ఇక్కడ పోలీసుల దగ్గర మీకు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు, ఒకవేళ ఆ డాక్టరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ హైయర్ అఫీషియల్స్కి క్లియర్గా సార్ నేను ఇది చేశాను, దీనివల్ల ఇలా జరిగింది, కుటుంబ సభ్యులు ఇలా ఆరోపణ చేశారు, నేను ఇదిగో మెడిసిన్స్ ఇలా ఇచ్చాను అని చెప్పేసి వారు ఒక కంప్లైంట్ రాసి ఎవరైతే ఎస్ఐ ఉన్నారో వారి యొక్క హైయర్ అఫీషియల్స్కి అతను రిటర్న్గా రాసిన దాన్ని పంపించడమో లేదు అంటే పోస్టల్ ద్వారా పంపించడమో చేశారు అంటే వారికి రిసీవ్ అవుతుంది. రిసీవ్ అవ్వగానే అప్పుడు ఈ ఎస్ఐని ప్లస్ తర్వాత ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ ఇద్దరు పర్సన్స్ని కూడా పిలిచి అప్పుడు అడుగుతారు. అడిగిన తర్వాత ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు, ఇతను మానసికంగా ఇబ్బంది పడుతున్నాడంట, నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి, ఇతన్ని ఆరోపించడానికైనా లేకపోతే ఇతని మీద నువ్వు ప్రెజర్ పెట్టడానికైనా కూడా ఎందుకు ఉన్నాయి, మరి నువ్వు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు, ఎఫ్ఐఆర్ చేసినా కూడా కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు, ఎందుకని చెప్పేసి ఇన్నిసార్లు కాల్ చేసేసి స్టేషన్కి రమ్మని చెప్పేసి అడుగుతున్నావు. ఇవన్నీ కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా మర్చిపోతారు. ఎంతసేపు పోలీసులు పిలుస్తున్నారు అని చెప్పేసి అంటే భయపడిపోయి వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తుంటారు, ఎక్కడికో పోయి దాక్కుంటూ ఉంటారు, తర్వాత నెక్స్ట్ ఏదేదో చేస్తారు. అలా ఏం చేయని అవసరం లేదు. చాలా క్లియర్గా చెప్తున్నాను నేను ప్రతి వీడియోలో కూడా. పోలీసులు కూడా మనల్ని పిలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా మొన్ననే ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. అదేంటంటే ఒకవేళ మిమ్మల్ని స్టేషన్కి పిలిచినా మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకున్నా కూడా షూర్గా ఏ పాయింట్స్ మీద అరెస్ట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా రిటర్న్గా రాసిచ్చిన తర్వాతనే వారిని అరెస్ట్ చేయాలి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ పోలీసుల వేధింపులు ఎంత జరుగుతున్నా సరే మీరు భయపడాల్సినంత అవసరం లేదు. హైయర్ అఫీషియల్స్కి మీరు కనుక కంప్లైంట్ రేస్ చేసి అక్కడ కనుక పట్టించుకోకపోతే ఇంకా వారికి ఇంకా అక్కడ కూడా పట్టించుకోకపోతే కోర్టు నుంచి ఒక ప్రైవేట్గా నోటీస్ అనేది సర్వ్ చేయొచ్చు. నన్ను ఎందుకు వేధిస్తున్నారు, మీరు నన్ను దేని కారణాల వల్ల వేధిస్తున్నారో ఆ ఆధారాలను నాకు చూపించాలి అని చెప్పేసి మీరు కోర్టు నుంచి డైరెక్ట్గా వారిని అడగడానికి ఉంటుంది. వారు వితిన్ 1 మంత్లో కనుక మీకు రిప్లై ఇవ్వలేదా వారిని సస్పెండ్ చేయడం, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, అప్పుడు మీరు ఇంకొక కంప్లైంట్ కనుక రైస్ చేశారా అప్పుడు వీరి యొక్క ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఉద్యోగం పూర్తి స్థాయిలో కాదు, వారిని సస్పెండ్ చేయడం అనేది ఉంటుంది కొన్ని రోజుల పాటు. ఇలా ఉంటుంది. ఇన్ని వెసులుబాట్స్ ఉన్నా కూడా భయపడిపోయి ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది. ఇక్కడ ఆర్ఎంపీ డాక్టరు చాలా వరకు అతను ప్రాక్టీస్ చేశాడు, తర్వాత చాలా మందికి మెడిసిన్స్ ఇచ్చాడు, అంతా బాగానే ఉంది. కానీ నిజంగానే ఆ రోజు ఆ వ్యక్తి చనిపోవడానికి కారణాలు ఏంటి అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మెడిసిన్ వల్లనే, అతను ఇచ్చిన ఇంజక్షను, అతను ఇచ్చిన ట్యాబ్లెట్ ఉంటుంది కదా బాడీలో, దానివల్లనే చనిపోయారు అని చెప్పేసి కనుక ధృవీకరిస్తూ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ క్రిమినల్ ఇతనే కదా, ఆల్రెడీ మర్డర్ చేసిన కిందనే వస్తుంది, అది అంటే చంపేయడం కిందనే వస్తుంది. అప్పుడు అతనికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి కదా. దానికోసం అంత ప్రెజర్ చేయాల్సినంత అవసరం లేదు. చాలా చిన్నవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎప్పుడైతే కుటుంబ సభ్యులు వచ్చి పోలీసులకు చెప్పారో ఇతని ట్రీట్మెంట్ వల్లనే చనిపోయాడు మా కుటుంబంలోని ఈ పర్సన్ అని చెప్పేసి చెప్పినప్పుడు ఇమీడియట్గా పిలిచి మాట్లాడాల్సింది. మాట్లాడిన తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నీ పైన, అరే బాబు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఎఫ్ఐఆర్ అవుతుంది అని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేసి
కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొని నిజంగానే ఇలా జరిగింది అని చెప్పేసి అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తే శిక్ష అనేది పడేది. అలా పడకుండా కాల్స్ చేసేసి ఇబ్బందులు పెడితే చాలా వరకు పోలీసుల దగ్గర నుంచి కాల్స్ వస్తే భయపడిపోతారు. భయపడకండి, అంత భయపడాల్సినంత అవసరం లేదు. చాలా వరకు లీగల్గా స్టెప్స్ తీసుకోవడానికి ఉంది. మీకు కనుక లీగల్గా స్టెప్స్ ఎలా తీసుకోవాలని తెలియకపోతే మీ దగ్గరలోని అడ్వకేట్ దగ్గరికి వెళ్ళేసి ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళే ఒక అడ్వైజ్ ఇవ్వడానికి ఉంటుంది. డబ్బులు పెట్టి అడ్వైజ్ తీసుకోవాలా మీరు డబ్బుల కోసం అని అంటే సరే, ఫ్రీగా కూడా లీగల్ ఎడ్కి వెళ్ళేసి మీరు లీగల్ అడ్వైజ్ తీసుకోవడానికి కూడా ఉంటుంది. చాలామంది కూడా ఫ్రీగా అడ్వైజెస్ ఇవ్వడానికి కూడా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇది గ్రహించాలి తప్పించి ఇలా ఆత్మహత్యలు చేసుకొని మాత్రం ఇబ్బంది పడద్దు. అంతేకాకుండా ఒక డాక్టర్ వల్లనే మీ పేషెంట్ చనిపోయాడు అని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు అన్ని ఆధారాలు సంపాదించిన తర్వాత అప్పుడు కేసు ఫైల్ చేయండి, వాళ్ళని తీసుకెళ్లేసి జైల్లో వేయడం అనేది జరుగుతుంది. అంతేకాని ఆరోపణలు చేయడం వల్ల అనవసరంగా ఎదుటి వాళ్ళు దాన్ని తట్టుకోలేకనో లేకపోతే ఇబ్బంది పడో వాళ్ళు చనిపోయి వారి కుటుంబాన్ని రోడ్డు మీకు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇందులో 50-50% ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడం వల్ల కొంతమంది చనిపోతారు, అంటే వారు సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు అని చెప్పేసి అది వాస్తవమే. కొన్ని సందర్భాలలో కూడా బయటకు వచ్చింది, ఆధారాలతో పాటు కూడా బయట పెట్టారు. కానీ కొన్ని సందర్భాలలో అలా జరగదు. ఎందుకంటే మన నెక్అప్ టైంలో వెళ్తాము, అంటే మొత్తం అంతా చేయి జారిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ ఉండకపోవచ్చు, అంటే మెషిన్స్ ఉండవు. చాలా పెద్ద హాస్పిటల్స్లోనే ఆ ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అలాంటి హాస్పిటల్స్ కాకుండా చిన్న హాస్పిటల్స్ తీసుకెళ్తే వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టేసి వీరిని కాపాడాలన్న ప్రయత్నం అయితే చేస్తుంటారు. ఎప్పుడైనా సరే డాక్టర్స్ ఒక ప్రాణాన్ని కాపాడే విధంగానే ఆలోచిస్తారు తప్పించి ప్రాణం తీసే విధంగా మాత్రం ఆలోచించరు. వారు ఎంత కష్టపడి వచ్చారో అంతే విధంగా వారు ఒక ప్రాణంని కాపాడారు అని అంటే వారి మొహంలో ఒక చిరునవ్వు వస్తుంది, చాలా భలే ఉంటుంది. అట్లా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు వాళ్ళు ప్రాణం కాపాడిన తర్వాత. కాబట్టి వారు కావాల్సుకొని ఏది చేయకపోయినప్పటికీ కొన్ని సందర్భాలలో కొన్ని జరిగిపోతుంటాయి. కొన్ని సందర్భాలలో నిర్లక్ష్యంగా కూడా ట్రీట్మెంట్ ఇచ్చేసి డబ్బుల కోసం చేసే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. నేను రెండింటికి సపోర్ట్ చేయట్లేదు, అదేవిధంగా రెండింటిని కూడా అపోర్ట్ చేయట్లేదు. నేను రెండు అంటే ఏదైనా ఉన్నా సరే డబ్బు పరంగా కొంతమంది ప్రాణాలు తీసిన హాస్పిటల్స్ ఉన్నాయి. అదేవిధంగా పాపము ఎక్విప్మెంట్ లేక కొన్నిసార్లు చేతి దాకా వచ్చిన ప్రాణాన్ని కూడా కాపాడలేని సిచ్యువేషన్లో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. ఓవరాల్గా మీరు ఇది గ్రహించాలి. వెంటనే మీరు హైపర్ అయిపోయి మీరు మీ పైన క్రిమినల్ కేసులు చేసుకోకుండా అక్కడ ఉన్న ప్రాపర్టీని ధ్వంసం చేయడము, లేదంటే గొడవ పడడము, లేదంటే డాక్టర్ని కొట్టడము, రక్తం వచ్చేటట్టు కొట్టడము, లేకపోతే ఇంకేదో చేయడము, ఇవన్నీ కూడా చేయకుండా సింపుల్గా అక్కడ మీరు అన్ని ఆధారాలు తీసుకొని ఏం ఇంజెక్షన్ ఇచ్చారు నీట్గా కనుక్కోండి. ఫస్ట్ మేము పేషెంట్ని తీసుకొచ్చాము, మీరు ఏం ట్రీట్మెంట్ చేశారు, అవన్నీ కూడా రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకున్న తర్వాత వారి దగ్గర నుంచి వెళ్ళి తీసుకోండి. ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఉంటుందో అది తీసేసుకొని ఏమేమి మెడిసిన్స్ రాశారు, ఈ మెడిసిన్స్ దేనికి పనికొస్తాయి అదొకటి తీసుకోండి. తర్వాత నెక్స్ట్ పేషెంట్ చనిపోయిన తర్వాత ఆ ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ అప్పుడు ఇవన్నీ ఆధారాలు పెట్టుకొని ఫస్ట్ అయితే ఆరోపణ చేస్తూనే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి సార్ మేము కంప్లైంట్ ఇస్తున్నాం మీరు ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పాలి. చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు. తర్వాత ఈ యొక్క ఆధారాలు ఎప్పుడైతే ఉంటాయో కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు మాత్రం చాలా వరకు ఉపయోగపడతాయి. అప్పుడు వారి యొక్క ఏదైతే ఉంటుందో వారు చెప్పుకోవడానికైనా కూడా ఏదైనా అంటే నేను చేయలేదు ఇలా అన్నా కూడా అది ఉండదు. ఇంకా మనం చూపించే ఆధారాలను కూడా వారు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తారు. తర్వాత నెక్స్ట్ చెక్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయనేది ఖరారు చేస్తారు. కాబట్టి ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పాపం ఈ అల్వాల్లో జరిగిన ఇన్సిడెంట్ మాత్రం చాలా బాధాకరమైన విషయము. అందరూ కూడా చాలా వరకు ప్రజలు ఏమని చెప్తున్నారంటే ఆర్ఎంపీ డాక్టర్ ఇంతవరకు కూడా ఎవరి విషయంలో ఇలా చేయలేదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిందని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియకపోవచ్చు, కానీ పోలీసులు మాత్రం ఇలా అంత ప్రెజర్ పెట్టకపోవాల్సిందనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.